అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పంచదార, ఫుడ్ కలర్, ప్రిజర్వేటివ్స్ లాంటివి వాడకుండా కేవలం 3 పదార్థాలతో హెల్తీగా స్ట్రాబెరీ జామ్ తయారు చేసుకోవచ్చు అని మీకు తెలిస్తే తప్పకుండా ట్రై చేస్తారు. నేను చెప్పే కొలతల్ని, టిప్స్ని ఫాలో అయ్యి ఈ జామ్ తయారు చేయండి. 3 నెలల పైన నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి శుభ్రంగా కడిగి కట్ చేసిన స్ట్రాబెరీస్ 350 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే 300 గ్రామ్స్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి. షుగర్ బదులు బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల టేస్ట్లో మార్పు ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు ఇలా గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా చేసేటప్పుడు మాత్రం మంట సిమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఫ్రెండ్స్ చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి బెల్లం అంతా కరిగి కొంచెం పలచగా అయింది కదా. ఇప్పుడు మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వల్ల స్ట్రాబెరీస్లో ఉండే మాయిశ్చర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి తొందరగా మగ్గుతుంది. ఫ్రెండ్స్ చూడండి, 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి కలిపినట్టయితే మరి కాస్త పలచగా అయింది కదా. స్ట్రాబెరీస్లో ఉండే మాయిశ్చర్ రిలీజ్ అవ్వడం వల్లే ఇలా పలచనవుతుంది. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయల సగభాగాన్ని తీసుకుని రసం వేసుకోవాలి, లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసినా సరిపోతుంది. ఇప్పుడు మంటను సిమ్లో ఉంచి ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 20 నుంచి 25 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు స్ట్రాబెరీస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇవన్నీ బాగా కలవడం కోసం ఇలా గరిటెతో ఒత్తినా సరిపోతుంది, లేదంటే పప్పు గుత్తి కానీ లేదా స్మాషర్ కానీ తీసుకుని దాంతో అయినా మెదుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జామ్ థిక్నెస్ వస్తుంది. మరి పూర్తిగా మెత్తగా అవనవసరం లేదు, అక్కడక్కడ పల్ప్ తగిలినా తినేటప్పుడు బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా గరిటెతో చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తి కానీ స్మాషర్తో కానీ ఇలా మెదపండి. పూర్తిగా మెదిపిన తర్వాత అప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిస్తే జామ్ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ చూడండి, కాస్త థిక్గా తయారైంది కదా. ఇలా థిక్నెస్ చెక్ చేసుకుని ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసి ప్లేట్లో వేసి మనం చెక్ చేసినప్పుడు ఇలా ప్లేట్ వంచితే పూర్తిగా జరిగిపోకూడదు, కాస్త థిక్గా ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించిన బాగా గట్టిగా అయిపోతుంది, అలానే కాస్త పలచగా దింపినా తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది. ఇదంతా తడి లేకుండా పొడిగా ఉన్న ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని మనం స్టోర్ చేసుకున్నట్టయితే 3 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. రోజు టిఫిన్ తినడానికి ఇబ్బంది పెట్టే పిల్లల కోసం ఇలా ఒక్కసారి హెల్తీగా జామ్ చేసి పెట్టండి. మారం చేయకుండా చక్కచక్క తినేస్తారు. టేస్ట్ అయితే బయట కొన్న జామ్ కన్నా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే ఈ జామ్ చేసేటప్పుడు షుగర్ కానీ, నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కానీ, ఫుడ్ కలర్స్, యాడెడ్ ఫ్లేవర్స్ కానీ వేయకుండా చేశాం కదా. అందుకే ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి పెట్టిన ఇబ్బంది ఉండదు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.